చెడిపోయిందా? కూర్చోండి ముగ్గులో బౌలు కానీ ముగ్గుది వచ్చిన మీరు అడిగి రండి. చూడండి బాగా అన్ని కెమెరాలు ఇంపార్టెంట్ మీకు. బాగా నిలబడే దానికి నిలబడే అబ్బాయి గారు అమ్మాయి గారు జోలపాడ పాడితే నిద్రపోవాలని అబ్బాయి గారు పండుగ సారు చూడగా మనసుగా కూడా అంటే హైదరాబాద్ విజయవాడ వైపు ఏలూరు వైపు ఎంత అడ్డమడో అలా స్నానం చేసి ఏ విధంగా అడ్డమడదు రెండు కోటలు ఆగిన అంటే బాగా తాగుపోతుండే నీళ్ళు అవుతున్నాను సంక్రాంతి పండుగ ముగ్గుల పండుగ ఎక్కడైనా మనకి 2016 పాదాలని ఆయన పాదాలు మన గ్రామాలు మొత్తం చేశారు అంతేనా చూసినప్పుడు దొరాజు పిల్ల గుట్టలు జరిగిన అత్త అల్లుడి కలిసి ఎందుకు ఎన్ని వాళ్ళు ఉన్నాయి సారు ముగ్గుల పోటీ పెట్టుడు బ్రహ్మాండంగా మనకి ఇచ్చేది 20,000 ఇవాళ ఊరంతా అంటుకోవాలి అంతా ఇంటికి వచ్చింది ఈ బలాలు మొత్తం ఇంటికి వచ్చింది మొత్తం ఇంటికి వచ్చింది ఎంత రావుడు పైగల్లే తాగుబోతులే దండ పెడతలే పైగల్లారా ఈ తురపాల కళ్ళు పొట్టపాడు తురపాలేసి తీసుకుంటు చాలా మారిపోయింది కదులు చూసేది అసలు ఎక్కువ మొత్తాలు కారు బుద్ధి పుట్టాలి లేస్తుంది ఇంకొక
జరగా చిన్న అరే తమ్ముడు వెనకరా శంకర్ దాదా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సినిమా రిలీజ్ అయిందా? ఇంటర్వ్యూలు అయింది నిన్న అయ్యాలా? నడిచిందా? నడుస్తుందా? హిట్ అయిందా? సూపర్ హిట్ ప్రభాస్ సినిమా లాగా ఉందా? అది పోయింది అది పోయిందా? ఈ గాలికి అది పోయిందా? ఇది లేచింది ముగ్గులు ఈ పర్వదినాన్ని పురస్కరించుకున్న నిర్వహించుకున్నట్టు మేడం గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతుంది. శుభాకాంక్షలు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాళ్ళు మీకు కూడా చెప్పాలి కదా. వారిలో సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ నిర్వహిస్తా ఉన్నాం. వాస్తవంగా హౌసింగ్ బోర్డులో మనం ఈ రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడి నుండి మొదలు పెట్టుకుంటే ఈ ఇయర్ మొత్తం సూర్యాపేట పట్టణం అంతా కూడా డిస్టర్బెన్స్ జరిగి ఎక్కడ కూడా మళ్ళీ ముగ్గురు పోటీలు వేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉండే పరిస్థితి ఉంది. సో మనం హౌసింగ్ బోర్డులో రెగ్యులర్గా పెట్టే ప్లేస్ కాకుండా నూతన ఇదే 160 ఫీట్ రోడ్ ఎక్స్పాన్షన్ అదే కొద్ది ఎలిమిటేషన్ ఎందుకంటే టైం అయిపోయినా ఏపీని ఆంధ్రప్రదేశ్ కలిసి మనం 20 సంవత్సరాలు చేస్తా ఉన్నాం కాబట్టి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనల్ని అడిగారు అక్కడతో పాటు ఇక్కడ పెట్టేసి ఇక్కడ రోడ్ కూడా బాగుంది కదా మనం ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ కూడా పెట్టుకున్నామని చెప్పి ప్రపోజ్ చేస్తే ఇక్కడ ఈ రోజు పెట్టడానికి కార్యరూపం దాల్చింది. ఆలోచన కంటే కూడా మేము ఇక్కడ చేయాలన్న ఆలోచన కంటే కూడా అద్భుతంగా మేము ముగ్గులు వేసేది. అసలు ముగ్గులు వేసిన వాళ్ళందరికీ అభినందనలు. ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక్కొక్క ముగ్గు చూసుకుంటూ పోతుంటే చిన్నపిల్లలు అంటే బిలో 50. అదే కాకుండా మిగిలిన ముగ్గురు కూడా అసలు మేము సెలెక్ట్ చేయాలంటే 2 రౌండ్లు వచ్చింది. ఏది సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. నేనైతే సెలెక్ట్ చేసి నా మనసులో పెట్టుకున్నా. నేను ఎక్కడ జడ్జెస్తో నేను డిస్కస్ చేయలేదు. ఎందుకంటే జడ్జెస్ వాళ్ళ ఆలోచన కరెక్ట్ ఉంటుంది. వాళ్ళు చాలా చోట్ల కూడా మొత్తం సూర్యాపేట టౌన్లే కాకుండా నల్గొండ జిల్లాలో వ్యాప్తంగా బ్రదర్ మిత్రుడు సత్యం గారు అండ్ రాజు గారు మన అంకటెంకర సార్ అలాగే వీళ్ళ ఆలోచనతో పాటు మన ప్రెస్ వాళ్ళ ఆలోచన కూడా మిక్స్ చేసుకొని ఒక క్రోడీకరించి ఈ ప్రైజ్ సెలెక్ట్ చేయడం జరిగింది. మాకు సెలెక్షన్ అయితే నాకైతే కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఏది 1, ఏది 2, ఏది 3, ఏది 10 అనేది కూడా కష్టంగానే ఉంది. అన్నీ బాగున్నాయి, చాలా బాగా చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాము. అంతా మాకే చేస్తాం. ఎందుకంటే అనుకుని రోడ్ మీద వేయాలని చెప్పంటే రోడ్ మీద కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. మనకి వెహికల్స్ బాగా ఇంకా ఉంటాయి. మళ్ళీ రోడ్ మీద పెడితే జనాలతో ఇబ్బంది, మళ్ళీ వేస్ట్ ఇబ్బంది అన్ని రకరకాల ఆలోచన చేసి ముందు ఫస్ట్ అయితే రోడ్ క్లీన్ చేద్దామని చెప్పి మన రోడ్ క్లీన్ చేస్తాం. జరుగుతుంది సోమవారం పెడతాం. ఎట్లా పండుగ స్టార్ట్ అవుతుంది. పండుగ సంబరాల్లో భాగంగా మనం పండుగలో పాల్గొంటామని చెప్పి మనోళ్ళు ఆలోచన చెప్తే చరతి ఏదో ఒకటి రేట్ చేస్తే బాగానే ఉంటుందని చెప్పేసి మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇక్కడ నుండి ఫస్ట్ నుండి మొట్టమొదటిగా 6 years పాపలు కూడా ఇచ్చినట్టున్నారు. వాళ్ళు కూడా మార్నింగ్ మొన్న మన అక్కవని చెప్పిండే ఇక్కడ
పోతే మా చలి ఉంటుంది కదా, మరి చలిలో పొద్దుగాల లేచి ఎట్లొస్తారు, ముగ్గులు ఎట్లేస్తారు అని కష్టం ఏమన్నా. సరే ఇక కష్టం అనుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా అనుకున్నాము. బట్ దాన్ని కూడా దాటేసుకొని మరి వచ్చి అందరు ముగ్గురు పార్టిసిపేట్ చేసి చాలా ఇంత పెద్ద పార్టిసిపేషన్ అంటే రియల్లీ గ్రేట్. ఏది ఈ వారంలోనే రెండోసారి. సో అందరికి వన్ సైడ్ కంగ్రాచులేషన్లలో ఎవరికి ఇన్వాల్వ్ అయింది లేదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టింది లేదు, ఇబ్బంది పడింది కూడా లేదు. ఎందుకంటే మీరందరూ కుటుంబ సభ్యులాగా మమ్మల్ని ఆదరించారు. ఆ తర్వాత నేను కూడా మీతో అదే విధంగా ఉన్నాను. నన్ను ఎట్లయితే ఆశీర్వదించి నన్ను కౌన్సిలర్గా చేసిండ్రో, ఆ తర్వాత ప్రవళికని మీరు ఆశీర్వదిస్తే సూర్యాపేట చైర్పర్సన్ ఎన్నికైంది. మీరందరూ ఆశీర్వాదం, మీరందరూ ఓట్ చేసి గెలిపిస్తే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మన వార్డు నుండే ప్రవళికని చేశారు. సో మీ అందరికీ థ్యాంక్స్. తను కూడా ఎక్కడ కూడా అన్ని అమౌంట్ తీసుకుని మున్సిపల్ చైర్మన్ లేదు, దాన్ని మీ బిడ్డనే, మీరు ఆశీర్వదిస్తేనే. దానికంటే ముఖ్యంగా ఈమె పోటీ చేసే ముందు ఒక విషయం చెప్పండి. ఈనాడు నుండి మారనని రిపోర్ట్ వచ్చిండే. ఒకసారి చైర్పర్సన్ అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళందరూ వాయిస్ తీసుకుంటున్నాం. ప్రవళిక గారి వాయిస్ ఇవ్వాలి అని చెప్తున్నాను. అంటే నేను వాయిస్ ఇవ్వంటే నేనేం వాయిస్ ఇవ్వాలి అని ఏం లేదు, దసరా దీపావళి శుభాకాంక్షలు. దాని 4 టేకులు తీసుకుంది. దసరా దీపావళి శుభాకాంక్షలు అని చెప్పడం కోసమే 4 టేక్స్ తీసుకుంది. అట్లాంటిది తను 14 సార్లు అవార్డు తీసుకుంది. నేనే కొంచెం భయం ఎట్లా చేస్తామా, చేయగలుగుతామా, ఒకవేళ ఏమైనా ఇష్టం ముందు పోగలుగుతా లేదా, అసలు ఇంట్లోంచి వెళ్ళి మనం. ఎందుకంటే నా పెళ్ళి 97లో మ్యారేజ్ అయితే 2014 వరకు ఆమెకి సూర్యాపేట కూడా ఇక్కడ ఏం తెలియదు. షాప్లో పైన 3 ఫ్లోర్లు ఇల్లు ఉంటుంది. నేనేమైనా హైదరాబాద్ ఊరికి పోతుంటే నాతో పాటు బయటకు వచ్చాను తప్ప సూర్యాపేట కూడా ఏం తెలియదు. అసలు నేను ఫస్ట్ కౌన్సిలర్ ఉన్నప్పుడు కౌన్సిలర్ అంటే కౌన్సిలింగ్ ఇస్తాను ఉంటుంది. అట్లాంటిది సూర్యాపేట ప్రజలు తనని కూడా ఆశీర్వదించి దీవించారు. మీ అందరి ఆశీర్వాదంతో తను కూడా చైర్పర్సన్ అయింది. సక్సెస్ఫుల్గా, అంటే మనం చేయడం ఇంపార్టెంట్ కాదు, సక్సెస్ఫుల్గా చేసేది. దట్టు నా ప్రమేయం ఏం లేకుండా నేను ఆల్మోస్ట్ ఎప్పుడు కింద ఉన్న డ్యాష్ మీద. తను చైర్మన్ ఉన్న ఏ రోజు కూడా నేను డ్యాష్ మీద లేను. ఒకవేళ దేశాన్ని ఇక్కడ డ్యాష్ మీద తీసుకుంటే నేను కిందనే ఉంది. ఏదంటే నేను ఏదంటే నేను చేసేది నాకంటే ఆమె బాగా చెప్తున్నాను ఫీలింగ్ ఉన్నా. నిజంగా ఒక 25 years నుంచి కూడా ఈ వార్డుతో గతంలో 11th వార్డు ఉండే, తర్వాత 36th వార్డు అయ్యి ఈ వార్డు ప్రజలతోనే మాకున్న సాన్నిహిత్యం కావచ్చు, నిజంగా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి మేము పదవిలో ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, మీ ఆదరణతోని ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి పండగకి మరి ముఖ్యంగా ఈరోజు ముగ్గుల పోటీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు అనేది దానికన్నా ముఖ్యంగా మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ పిల్లలకు కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఈరోజు వాళ్ళకి ముగ్గులు అనేది మన సంస్కృతి సాంప్రదాయం అని తెలియజేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చిన పండగ, మన ప్రకృతిని ఆహ్వానించే విధంగా ఈ పండగ ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే మన సంప్రదాయం సంస్కృతి ఆహ్వానించడమే కాదు, నవధాన్యాలు అనేది కూడా కొత్త ధాన్యం ఏదైతే ఈ సంవత్సరంలో వస్తుందో దాన్ని ఆహ్వానించి మనం గొబ్బెమ్మలు పెట్టుకోవడం, నవధాన్యాలతో అలంకరించుకోవడం, ఇదంతా కూడా మన సంస్కృతే కాకుండా ప్రకృతిని ఆహ్వానించడం కూడా ఒక గొప్ప పండగ అని చెప్పొచ్చు. దాన్ని పిల్లలకు తెలియజేస్తూ ఇంకా వాళ్ళు పాల్గొనే విధంగా ఏ విధంగా కాపాడుకోవాలి మన ప్రకృతిని అని వాళ్ళకి ఈ విధంగా అన్న ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఇంకా మీరు ముందు పిల్లల్ని ప్రోత్సహించి మీరు కూడా పెద్దవాళ్ళు కూడా నిజానికి రోజైతే ముగ్గేయడం మర్చిపోయినాం. అసలు వాకిట్లో ఊకడం చల్లడం అనేది మర్చిపోయి మొత్తం సీసీ రోడ్స్ అనేది రావడం జరిగింది. కనీసం ఇలాంటి పండుగలు, న్యూ ఇయర్స్, ఒక సంక్రాంతి కాదు ప్రతి పండుగ కూడా ముగ్గులు వేసి మనం మర్చిపోకుండా మహిళలు ముందుకు రావాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ వార్డు నుంచి కూడా చెప్పినట్టు ఇప్పుడు నిజంగా ఒక చైర్మన్గా నన్ను ఆశీర్వదించి అనేక అవార్డ్స్ తీసుకొని ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఉన్నాను అంటే మీరు ఇచ్చిన ఆదరణ, ఈ వార్డు ప్రజలు
మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మా సొంతంగా చేయొచ్చు. ఎంతోమంది వెబ్సైట్ పర్సన్స్ ఉంటారు, మరి ముగ్గుల పోటీ నిర్వహించడానికి ఇది ఒక అవకాశమే. కానీ పదవిలో రావడం, తెలుసుకొని పని చేయాలని ఒక ఉత్సాహంతో మరి గంగూరి ప్రకాష్ గారు 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో ఉంది. ఈ వార్డుకి నిజంగా కూడా బిఫోర్ పోటీ, ఆఫ్టర్ పోటీ ఏ విధంగా ఉంది అనేది చెప్పొచ్చు ఖచ్చితంగా. ఆ విధంగా మీకు కావాల్సినవి, ప్రభుత్వం నుంచి అందాల్సినవి, మరి అధికారికంగా కానీ ప్రజాప్రతినిధిగా ఉంటేనే అవన్నీ సాధ్యమవుతుంది అని రాజకీయాలకు వచ్చి మీ ప్రజా అవసరతల్ని మీ ఆశీర్వాదంతో గెలిచి మీకు అందించడం జరిగింది. ఇంకా కూడా ఈ వార్డుకి ఎటువంటి డెవలప్మెంట్ ఉన్నా కానీ పదవి అవకాశం ఏది లేకపోయినా అవసరము అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సహస్ర 9